హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద చైల్డ్ డే. రివ్యూలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో రివ్యూస్ చూడండి, మిగతావి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కింద కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. ఇదొక సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీని నేను 2 days బ్యాకే చూశాను, కానీ ఖాళీ కుదరలేక రివ్యూ చేయలేకపోయాను. ఇప్పుడు కంటిన్యూస్గా రివ్యూస్ వస్తాయి. కత్తి లాంటి కొరియన్ థ్రిల్లర్ అయిన ఐ సా ద డెవిల్ మూవీకి స్క్రీన్ ప్లే అందించిన పార్క్ హోన్ జంగ్ ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకైతే బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 hours ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ చూసాక నాకు ఏమనిపించింది అంటే మాత్రం హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అయితే ఉంది, చాలా స్టైలిష్గా ఉంటుంది మూవీ చూస్తున్నప్పుడు. స్టోరీ ప్లాట్ లైన్ కూడా పర్లేదు అనిపించింది. బట్ నేను ఏది ఎక్స్పెక్ట్ చేశానో అది లేదు. అదేంటంటే యాక్షన్ ఎక్కువ లేదు, అట్లనే స్టోరీ ప్లాట్ చెప్పుకోవడానికి మాత్రమే బాగుంది, కానీ చూసినప్పుడు మాత్రం నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయావయ్యా. ఈ చైల్డ్ డే మూవీ చూసి మంచిగా చిల్ అవుదాం అనుకున్నా కానీ కష్టమే, నాకైతే అంతేం అనిపించలే. యాక్షన్ తక్కువ, సోది ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల రియల్లీ డిసప్పాయింటెడ్. ఏదో ఐ సా ద డెవిల్ మూవీకి స్క్రీన్ ప్లే రైటర్ కదా, మంచి పట్టున్న డైరెక్టర్ ఏమో అనుకున్నా కానీ మరి ఈ 2 hours బాగా లాగారు. చాలా కష్టంగా కంప్లీట్ చేశాను అనమాట. ఇందులో మన హీరో ఒక బాక్సర్, అనారోగ్యమైన తన తల్లి, ఫాదర్ ఏమో ఎక్కడ ఉన్నాడు, అతని కోసం వెతుకుతూ ఉంటాడు. తన తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తనకి డబ్బులు అవసరం. సో అలాంటి టైంలో తను ఏం చేస్తాడు అనేది చూడాలి. ఇందులో లాస్ట్లో వచ్చే క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే నచ్చింది, అది తప్ప ఇందులో పెద్దగా నచ్చడానికి అయితే ఏం లేదు. డ్రామా కూడా నాకైతే బాగా ల్యాగ్ ఎక్కువ అయిపోయింది. ఈ స్టోరీలను వింటే మనకు జానీ సినిమా గుర్తు వస్తుంది. అట్లీస్ట్ జానీ సినిమాలో ఫైట్స్ అన్నా ఎక్కువ ఉంటే బాగుంటాయి. ఇందులో ఓన్లీ క్లైమాక్స్లోనే ఆ యాక్షన్ వైలెన్స్ పర్లేదు, మిగతాదేమో నచ్చలే. 2023 ఇయర్లో వచ్చిన ఒక ఫ్రస్ట్రేటింగ్ యాక్షన్ ఫిల్మ్ అనమాట. నా ఫీలింగ్ అనమాట ఇది. హీరో క్యారెక్టరైజేషన్ వెరీ గుడ్, దాన్ని నచ్చడానికి ఏం లేదు. ఫిలిప్పీన్స్లో ఒక బాక్సర్ బతుకు తెరువు కోసం బాక్సింగ్ బెట్టింగ్లో పాల్గొంటాడు. తన తల్లికి అనారోగ్యం, ఆమెకు శస్త్రచికిత్స అవసరం, డబ్బు సంపాదించడానికి చాలా ఇబ్బంది పడతాడు. అతను కొరియన్ తండ్రి మరియు ఫిలిప్పీన్స్ తల్లికి జన్మించాడు అనమాట. సో ఆ డబ్బులు అడగడానికి తన తండ్రి కోసం తీవ్రంగా ఎదుగుతాడు. ఈ సౌత్ కొరియన్ హార్డ్ కోర్ యాక్షన్ డ్రామాలు ఎప్పుడు కూడా చూడడానికి సరదాగా ఉంటాయి. దీనికి మంచి కథ ఉంది, కానీ మంచి స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా లేక ఇబ్బంది పడింది. క్యారెక్టర్స్ ఒక డైమెన్షనల్గా అనిపించినప్పటికి కూడా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే బాగా డీల్ చేశారు, కానీ అప్పటికే కొంచెం షట్ డౌన్ అయిపోయినంత ఫీలింగ్. తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం మాత్రమే ప్రయత్నించడం, దానివల్ల చేజింగ్ సీన్స్ పెట్టడం అట్లానే అనిపిస్తాయి అనమాట. మేకింగ్ బాగుంటుంది, ముందే చెప్పేసి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంటుంది, సినిమా మేకింగ్ ఏది కూడా డిసప్పాయింట్ చేయదు. ఫైనలీ చెప్పాలంటే మీరు సౌత్ కొరియన్ యాక్షన్ మూవీస్ ఇష్టపడితే దీన్ని కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేయడం అయితే మంచిదని నా ఫీలింగ్. నాకైతే అంతేం అనిపించలే. మరి మీ ఇష్టం, ఇంకా చూడాలి వద్ద డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.